ఇక మరొక ఫీల్డ్ రిపోర్ట్ చూద్దాం. కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇస్తారా అన్నదానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ నిర్ణయం ఆలస్యం వెనుక ఉన్న కారణం అదేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్పై ఆరోపణలు వచ్చాయి. 15 రోజులుగా రాజ్భవన్లో ఫైల్ పెండింగ్లో ఉంది. ఈ కార్ రేస్ కేసుపై అటార్నీ జనరల్కు గవర్నర్ లేఖ రాశారు. ఇప్పటి వరకు ఎటువంటి అనుమతి రాలేదు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ వెళ్లి కేటీఆర్ బీజేపీకి సరెండర్ అయ్యారని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. మరి దీనిపై మరింత తాజా సమాచారాన్ని ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ను హైదరాబాద్ నుండి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ మూర్తి. ఫార్ములా ఈ కార్ రేసింగ్కి సంబంధించినటువంటి కేసు విషయంలో ఎమ్మెల్యే కేటీఆర్ ప్రాసిక్యూషన్కి సంబంధించి అనుమతి ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా మరొక వైపు ఏసీబీ కూడా ప్రధానంగా గవర్నర్ని అనుమతి కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అనుమతి కోరి దాదాపు 15 రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా గవర్నర్ నుంచి కానీ ఎటువంటి రెస్పాన్స్ వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్రంలో వరుసగా జరుగుతున్నటువంటి హాట్ టాపిక్ని చూస్తుంటే ముఖ్యంగా త్వరలో ఆ కేటీఆర్కి సంబంధించినటువంటి అరెస్ట్ విషయంలో ఏదో ఒకటి స్పష్టత వస్తుందనేటటువంటి అంశం అయితే మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఒకవైపు ఈ ఫార్ములా కార్ రేస్కి సంబంధించినటువంటి అంశంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగానే అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఒక విదేశీ కంపెనీకి 55 కోట్ల రూపాయల నిధుల్ని బదిలీ చేశారు. దీన్ని స్వయంగా ప్రస్తుతం కేటీఆరే ఆయన మీడియా సమావేశంలో ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశంలోనే ఇప్పటికీ ఒకవైపు ఏసీబీ విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే ఒకవైపు స్వయంగా ఒకవైపు గవర్నర్ని అరెస్ట్కి ప్రాసిక్యూషన్కి సంబంధించినటువంటి అంశంలో అనుమతి కోరిన తర్వాత లేఖ రాశారు. ముందుగా లేఖ రాసిన తర్వాత స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిలు మరి దీనికి సంబంధించినటువంటి అంశం ఈ ఫార్ములా రేసు కేసుకి సంబంధించినటువంటి అంశంలో ప్రాధాన్యతకు సంబంధించినటువంటి అంశాన్ని స్వయంగా రేవంత్ రెడ్డి గవర్నర్కి వివరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో 15 రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించినటువంటి అంశంలో స్పష్టత వచ్చినటువంటి పరిస్థితి లేదు. దీనికి సంబంధించినటువంటి అంశంలో గవర్నర్ ఇప్పటికే ఏజీఐకి లేఖ రాశారు. కేటీఆర్కి సంబంధించినటువంటి విచారించేటటువంటి అంశానికి సంబంధించి లేఖ రాశారు అనేటటువంటి వార్తలు వస్తున్నప్పుడు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వానికి మాత్రం అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు కేటీఆర్ పైన పీసీ యాక్ట్ ప్రకారం 17A కింద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఒకవేళ గవర్నర్ నుంచి అనుమతి రాకపోతే మరి ఏ విధంగా ఈ ఫార్ములాకు సంబంధించినటువంటి కేసుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపైన ప్రధానంగా న్యాయ సలహాలు తీసుకోవడంతో పాటు న్యాయపరంగా ముందుకు వెళ్లే విధంగా కూడా ఇప్పటికే ఒకవైపు ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం గతంలో చూసుకున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశంలో అప్పుడు వైఎస్ జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబును అరెస్ట్ చేసినటువంటి సమయంలో అప్పటి టీడీపీ నేతలంతా కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. కాబట్టి అలాంటి పరిస్థితులు రాకుండా కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఎటువంటి న్యాయ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఆ దిశగా కూడా ఆలోచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గవర్నర్ నుంచి అనుమతి వస్తుంది. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కేటీఆర్ని ప్రాసిక్యూషన్కి అనుమతిస్తారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ 15 రోజులుగా ఆ ఫైల్ మాత్రం రాజ్భవన్లోనే ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఒకవైపు ఇప్పటికే కాంగ్రెస్ నేతలంతా కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాకముందు కూడా ముందు నుంచి కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ 2 పార్టీలు ఒకటే, 2 కలిసే చేస్తాయి ఏం చేసినా అనే దానిపైన పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు విమర్శలు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం గవర్నర్కి సంబంధించినటువంటి అంశంలో ఈ అరెస్ట్కి సంబంధించి ముఖ్యంగా ప్రాసిక్యూషన్కి సంబంధించినటువంటి అంశంలో అనుమతి కోరిన తర్వాత కేటీఆర్ హుటాహుటిన మలేసియా పర్యటన రద్దు చేసుకుని
చేసుకొని మరీ ఆయన ఢిల్లీ వెళ్ళడం, ఢిల్లీ వెళ్ళిన తర్వాత కేంద్ర మంత్రితో అమృత్ పథకం సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి పైన, అదేవిధంగా అమృత్ పథకం సంబంధించినటువంటి టెండర్ల విషయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేటటువంటి అంశం పైన ప్రధానంగా ఆయన ఫిర్యాదు చేసినప్పటికీ ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు ఇక్కడ ఒకటే ఆరోపిస్తున్నారు. అమృత్ పథకం సంబంధించినటువంటి పథకానికి సంబంధించి ముఖ్యంగా ఫిర్యాదు చేసినట్లు ఆయన నటిస్తూనే మరొకవైపు ఈ ఫార్ములా కేసుకు సంబంధించినటువంటి ఆ కేసులో తాను అరెస్ట్ కాకుండా బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రుల్ని కలిసి ఆ కేసును పక్కదో పట్టించేందుకు, అదేవిధంగా ఆ తప్పులని ఒప్పు చేసుకునేందుకే కేంద్ర మంత్రులను కలిశారంటూ కూడా కాంగ్రెస్ నేతలు స్వయంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కేటీఆర్ కేంద్ర మంత్రిని కలిసి ఫిర్యాదు చేసి బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత ప్రధానంగా ఆయన వ్యాఖ్యల్లో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్కి ఓటేయదనేటటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి అంశం మనం ప్రధానంగా చూడాలి. ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోట్ చేస్తూ ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా ఆయన మహారాష్ట్రలో కాంగ్రెస్కి ఓటేయొద్దనేటటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావించడం జరిగింది. దీంతోనే మనం అర్థం చేసుకోవచ్చు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటటువంటి అంశాన్ని రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తారు. ఒకవేళ గవర్నర్ అనుమతి ఇవ్వకపోతే మాత్రం ఆ బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేననేది ప్రజలకు అర్థమవుతుంది. అదేవిధంగా ఒకవేళ అనుమతి ఇస్తే ఈ ఫార్ములా కేసుకు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి కేసులో కేటీఆర్ని విచారించి అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఈ రెండు అంశాలు ఎటు చూసుకున్నా సరే బీఆర్ఎస్ పార్టీకి మాత్రం నష్టమనే మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. మూర్తి రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ అండ్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. అది కేటీఆర్ అరెస్ట్ పై డీటెయిల్స్. ఇక మనం ఇప్పుడు విశాఖపట్నం వెళ్దాం. ఏపీ వ్యాప్తంగా శ్రీరెడ్డిపై